రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడారు. 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, ఎవరైనా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తే తహసీల్దార్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని ఆమె మండల ప్రజలకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు నివసించకూడదని, అలాంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట. నిన్న లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్, వర్షం కురుస్తున్నందున ప్రతి ఒక్కరు కూడా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఎవరు కూడా దయచేసి ఉండొద్దు. మీకు ఒకవేళ ఏదైనా షెల్టర్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి ఇంటిమేట్ చేయండి. మీకు ఏదైనా ఆల్టర్నేట్ షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రామాయంపేట మండల గ్రామ పరిధిలో మీ సరౌండింగ్స్ అంతా కూడా శుభ్రం చేసుకునే బాధ్యత మీరే తీసుకోవాలి. మీ సరౌండింగ్స్ మీరు క్లీన్ చేసేసుకుంటే కనుక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రబలకుండా ఉంటాయి. కాబట్టి కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, పెద్ద వయసు వారు ఉంటారు. వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక మీరు ఇబ్బంది పడతారు, వాళ్ళకు ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. అంత ట్యాబ్లెట్స్ కారణంగా వాళ్ళకు హెల్త్ ఇంకా వీక్ అవుతారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ మీ సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోండి. థ్యాంక్ యూ.